నిర్లక్ష్యం మెడికల్ ఫీల్డ్లో ఉండి ఏ టాబ్లెట్ ఇస్తున్నామో తెలుసుకోలేనంత నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపమైంది. జ్వరానికి ఇచ్చే టాబ్లెట్కి నొప్పులకి ఇచ్చే టాబ్లెట్కి తేడా తెలియనంత అజ్ఞానంతో ఉన్నారా, లేక తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడారా? దాదాపు 25 మంది చిన్నారులు ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. నెలలు కూడా నిండని పసికందులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. నిన్న నాంపల్లి హెల్త్ కేర్ సెంటర్లో చిన్నారులకు టీకాలు ఇచ్చారు నర్సులు. దాదాపు 90 మంది చిన్నారులు వివిధ రకాల టీకాలు తీసుకున్నారు. వీరంతా ఏడాదిలోపు చిన్నారులే. సాధారణంగా చిన్నారులకు టీకాలు ఇచ్చాక జ్వరం వస్తుంటుంది. దీనికి పారాసిటమాల్ను రికమెండ్ చేస్తారు. ఈ టాబ్లెట్లో చిన్న ముక్కను పొడి చేసి చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే సిబ్బంది భారీ తప్పిదం చేశారు. చిన్నారులకు పారాసిటమాల్ బదులు ట్రెమెడాల్ అనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ని ఇచ్చారు. ఈ టాబ్లెట్ను తీసుకున్న తల్లిదండ్రులు చిన్నారులకు జ్వరం వచ్చిన వెంటనే పొడి చేసి వాడారు. దీంతో పరిస్థితి అడ్డం తిరిగింది. ట్రెమెడాల్ అనే టాబ్లెట్ను పిల్లలకి ఇవ్వడం వల్లే చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు నీలోఫర్ డాక్టర్లు చెబుతూ ఉన్నారు. ట్రెమెడాల్ను చిన్నారులకు ఇవ్వరని, పెద్దవారికి ఒంటి నొప్పులకు మాత్రమే ఇస్తారని చెప్పారు. ఇదెలా చిన్నారులకు ఇచ్చారో తెలియదంటున్నారు. రెండూ ఒకే రకంగా ఉండటం వల్ల ఇచ్చారనుకుంటానంటున్నారు నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్. అయితే మేము కొద్దిగా ఎంక్వైరీ అవన్నీ చేస్తే ఏమంటే కొద్దిగా వీళ్ళు పారాసెటమాల్ టాబ్లెట్ అనేది, ఎందుకంటే సహజంగా పెంటావలెంట్ వ్యాక్సిన్ తర్వాత ఫీవర్ వస్తుంది. ఫీవర్కి ట్రీట్మెంట్ పారాసెటమాల్ టాబ్లెట్ అని ఇస్తారు. అది రొటీన్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా ఉండదు. అయితే ఈ బేబీస్కి ట్రెమెడాల్ టాబ్లెట్ ఇచ్చారు. పారాసెటమాల్ బదులు ట్రెమెడాల్ టాబ్లెట్స్ ఇచ్చారు. సో ట్రెమెడాల్ టాబ్లెట్స్ అనేది స్మాల్ బేబీస్లో చాలా సెడేషన్, తర్వాత రెస్పిరేటరీ డిప్రెషన్ కూడా రావచ్చు హై డోసెస్లో, కానీ అట్లా ఉంటాయి. సో ఈ బేబీస్ కొంచెం 3 బేబీస్ మాత్రం రెస్పిరేటరీ డిప్రెషన్తో డెవలప్ అయ్యారు. డెవలప్ అయితే మేము ఇమీడియట్గా వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చాము, వెంటిలేటర్ కనెక్ట్ కూడా చేశాము. ఇప్పుడు ఆ 3 బేబీస్ వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్నాయి. తర్వాత 15 బేబీస్ మాత్రం నిన్న రాత్రి అడ్మిట్ అయిన బేబీస్, ఒక 3 బేబీస్ వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉంది. మిగతా 12 బేబీస్ మామూలుగా సెడేషన్ తప్ప, కొద్దిగా డ్రౌజినెస్ తప్ప బేబీస్ కొంచెం స్టేబుల్గానే ఉన్నాయి. ట్రెమెడాల్ అనేది యాక్చువల్గా ఓపియాయిడ్ గ్రూప్లో వస్తుంది. అది పెయిన్ కిల్లర్ జనరల్గా పెద్దవాళ్ళలో వాడతారు. పిల్లల్లో కూడా ఏంటంటే యాక్సిడెంటల్గా సేమ్ కలర్ సేమ్ షేప్ ఇచ్చేటప్పటికి బహుశా అట్లా జరిగి ఉండొచ్చు. సరే, నాంపల్లి దవాఖానకి వెళ్ళారు నిన్న. ఫస్ట్ టీకా తీసుకోపోతే ఏం చేశారంటే, జ్వరం వస్తే ఈ గోళీ వాడాలంటేనే ఇచ్చారు. నాలుగు భాగాలు చేసి అంటే వేసిన తర్వాత ఏమైందంటే పిల్లలు కక్కున్న తర్వాత బేహోష్ అయిపోయారు. పిడుసు వచ్చేసింది. ఇక ప్రైవేట్ కు తీసుకోపోతే నీలోఫర్ తీసుకోమంటే ఇక్కడ డిశ్చార్జ్ చేసారు. అభి తక్ కుछ भी ये లేవరా సార్ అందరు. సార్ టాబ్లెట్ ఉంది సార్, మా దగ్గర ఇంకా ఉంది. ఇప్పుడు లోపల తీసుకున్నారు ఒక టాబ్లెట్. ఒక పిల్లగాడు ఇప్పుడు చచ్చిపోయింది కదా సార్, వెళ్ళిపోయి తీసుకుపోయారు కదా. ఇప్పటిదాకా 35 మంది లోపల టోటల్. రాత్రి కూడా కంప్లైంట్ చేసినాం సార్ మేము. ఇది నిన్న నుంచి జరుగుతుంది సార్, 4-5 గంటల నుంచి జరుగుతుంది ఇట్లా. ये जो किशन बाग का है अभी गए तो डेड बॉडी अभी जो ఇది నేనైతే చింతల్మేట్ సార్, నేను చింతల్మేట్ నుంచి తెచ్చిన. వాళ్ళు కిషన్ బాగ్ ఇప్పుడు వెళ్ళింది మా వాళ్ళే. 30 మంది తక్రీబన్ మొత్తం టోటల్ ఇప్పుడు లోపల 30 మంది ఉన్నారు సార్. నిన్న సార్ ఫస్ట్ పోలియో నిన్నదే 11 గంటల నుంచి టీకాలు చేసారు మొత్తం. నిన్న టీకాలు వేసిన సమయంలో ఈ కిల్లర్ డ్రగ్ ఇచ్చారు. కానీ జ్వరం వచ్చిన చిన్నారులకు తల్లిదండ్రులు ఈ టాబ్లెట్ వేశారు. దీంతో ఒక్కసారిగా వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు. కొందరికి ఫిట్స్ వచ్చాయి. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు మళ్లీ నాంపల్లి హెల్త్ సెంటర్కు పరుగులు తీశారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో చిన్నారులు అస్వస్థతకు గురవటంతో వారందరినీ నీలోఫర్ హాస్పిటల్కి తరలించారు. కొందరు చిన్నారులు కోలుకుంటున్నా మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు డాక్టర్లు.
వీరిలో ఓ చిన్నారి పల్స్ పడిపోయింది. ఆసుపత్రికి చేరేలోపే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. नाम मोहम्मद गौस है। मेरी बहन का लड़का है, वो 2 महीने का लड़का है। अभी उसको टीके के लिए इंजेक्शन दिलाने लेके आए थे। टीके का इंजेक्शन भी दिए, वो डेट इंजेक्शनों पे कहते एक्सपायर डेट था कहते, तो वो इंजेक्शन दे दिए कहते। देने के बाद में फिर एक गोली दिए कहते, गोली को 4 टाइम डालो बोल के, तो गोली को एक ही टाइम डाले। एक ही टाइम डालने की वजह से जो समय कल से बच्चे का पूरा तबीयत खराब, पूरा अकड़ गया बच्चा। बच्चे का नाम अजान अली है, मैं बच्चे का मामा हूँ। 2 महीने को 2-3 दिन कम है बच्चे को। अभी नीलोफर में लेकर आए हम लोग सुबह, ये तो कल दूसरे हॉस्पिटल में था। अभी तो सिचुएशन जो है समाज, लड़के को फिट्स आ रहे हैं अभी, तो डॉक्टर बोले ये पाउडर लेके आओ, बोले पाउडर उन लोग नहीं दे रहे जब से। देखो अंदर जाके देखिए आप, 4-5 जने पूरे डॉक्टर। నాంపల్లి హెల్త్ కేర్ సెంటర్లో నిన్న చిన్నారులకు టీకాలు వేసిందెవరో తెలియడం లేదు. అక్కడున్న నర్సులను ఈ విషయం అడిగినా పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియా హాస్పిటల్లో ఉన్నాము. నిన్న చిన్నపిల్లలకి దాదాపు 90 మంది పిల్లలకి పైగా వ్యాక్సిన్ చేయించారు. అయితే ఈ నేపథ్యంలో హుటాహుటిన ఈరోజు ఉదయం 15 మంది పిల్లలకి పైగా కూడా నీలోఫర్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అయితే ఫైనాజ్ అని ఒక బాలుడు కూడా ఈ నేపథ్యంలో మృతి చెందడం జరిగింది. అయితే నిన్న వ్యాక్సిన్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, పారాసిటమాల్ వేయాల్సిన టాబ్లెట్లు వేరే టాబ్లెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వ్యాక్సిన్ తర్వాత అసలు ఎటువంటి టాబ్లెట్స్ యూజ్ చేస్తారు, నిన్న అసలు పిల్లలకి ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎటువంటి వ్యాక్సిన్ వేశారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది సిస్టర్స్ ఉన్నారు. మేడం మీరు చెప్పండి, నిన్న వ్యాక్సిన్ వేసే టైంలో మీరు ఉన్నారా, అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలు వచ్చారు ఇక్కడికి? మేడం నేను వ్యాక్సినేషన్ 9 o'clock నేను వచ్చాను మేడం. 9 కల్లా వచ్చేసి నేను 9 కల్లా ఏరియాకి వెళ్ళిపోయాను మేడం. నేను మళ్ళీ ఏరియా నుంచి నేను వ్యాక్సినేషన్ చేసి 1:30కి అట్లా వచ్చాను మేడం. నేను ఈలోగా ఇక్కడ ఎంతమంది వచ్చారు, ఎవరున్నారనే విషయం నాకేం తెలియదు మేడం. అసలు జనరల్గా మా యొక్క వ్యాక్సిన్ వేసేటప్పుడు వేసిన తర్వాతైనా ఎటువంటి టాబ్లెట్స్ యూజ్ చేస్తారు, లేకపోతే ఎటువంటి ట్రీట్మెంట్ పిల్లలకి ఇస్తారు? మేడం వ్యాక్సినేషన్ చేసిన తర్వాత పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తారు మేడం. ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు తాగిపించిన తర్వాత ఒక 1/2 hour అయినాక ఆ టాబ్లెట్ని 4 భాగాలు చేసి ఒక పావు టాబ్లెట్ మార్నింగ్, పావు టాబ్లెట్ నైట్కి వేయమని చెప్తాం మేడం. అంటే ఇక్కడ మీరు మీ సిబ్బందే కదా, అంటే మీకు తెలుస్తూనే ఉంటుంది పలానా వాళ్ళు అలాంటి ఇంటిమేషన్ ఎవరు లేదా, అసలు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరు చేస్తారు, ఎవరు ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది కదా? అంటే వ్యాక్సినేషన్ రూమ్లో ఎవరెవరు వ్యాక్సినేషన్ చేశారో నాకు తెలియదు మేడం. అట్లా నేను వచ్చి వ్యాక్సిన్ తీసుకొని వెళ్ళిపోయాను. నేను మళ్ళీ 1:30కి వచ్చాను. నేను మీరు ఆల్రెడీ వచ్చి తీసుకెళ్లారు అని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళు మీరు తెలిసే ఉంటుంది కదా, మీ కొలీగ్స్ అనో లేకపోతే వేరే వాళ్ళనో అట్లా ఐడియా ఉంటుంది కదా. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రష్ ఉంటుంది మేడం. నేను ఫీల్డ్కి వెళ్ళాలి కాబట్టి నేను వాళ్ళని పేషెంట్లు గుంపులు ఉండేసరికి సైడ్ నుంచి పెట్టించుకున్నాను, ఫార్మసిస్ట్తోన పెట్టించుకొని నేను వెళ్ళిపోయాను మేడం. అక్కడ వ్యాక్సిన్ చేసే వాళ్ళు నేను అంత అబ్జర్వ్ చేయలేదు మేడం, ఎందుకంటే నేను అవుట్రీచ్కి వెళ్ళే ఉంటుంది కదా, అందుకని అట్లా వెళ్ళిపోయాను. నేను ఎవరు చేస్తున్నారని నేను చూడలేదు. చూడండి నేను ఎలా చెప్పగలుగుతాను మేడం, ఎవరెవరు ఉన్నారు అనేది నాకు తెలియదు. జనరల్గా ఇప్పుడు వ్యాక్సిన్ చేసిన తర్వాత పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తారు, ఈ ట్రమటాల్ అనేది ఇచ్చారు. దీని సిచ్యువేషన్ కానీ కండిషన్ కానీ ఏ విధంగా ఉంటుంది అసలు పిల్లల మీద? నాకు తెలియదు మేడం. పారాసిటమాల్ అయితే మేము ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ చేసినాక ఇస్తాం మేడం. ఫీవర్ తగ్గడానికి పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తాం, పెయిన్ తగ్గడానికి, ఫీవర్ రాకుండా ఉండడానికి పారాసిటమాల్ ఇచ్చి దాని పావు టాబ్లెట్ మార్నింగ్ నైట్ వేయమని చెప్తాం. పావు టాబ్లెట్ మార్నింగ్, పావు టాబ్లెట్ నైట్కి వేయమని చెప్తాము. నెక్స్ట్ డే ఫీవర్ వస్తే వేయమని చెప్తాం, లేకపోతే వద్దని చెప్పేస్తాం. మొత్తానికి ఇది పరిస్థితి. ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి కూడా పిల్లలు వ్యాక్సిన్ కోసం అని ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే జనరల్గా వ్యాక్సిన్ అనేది కొన్ని హెల్త్ ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి టీకా అనేది వేస్తారు. ఈ నేపథ్యంలో టీకా వేసిన తర్వాత పారాసిటమాల్ ఫీవర్ అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పారాసిటమాల్ టాబ్లెట్లు అనేది మస్ట్ అండ్ షుడ్గా వేస్తారు. ఈ నేపథ్యంలో ట్రెమటాల్ అని ఒక టాబ్లెట్ వ్యాక్సిన్ తర్వాత యూజ్ చేయడం కారణంగా ఇట్లా పిల్లలందరూ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో 15 మంది పిల్లలకి పైగా కూడా నీలోఫర్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఫైనాజ్ అనే ఒక బాలుడు కూడా ఈ నేపథ్యంలో మృతి చెందాడు. అయితే ఇక్కడ ఏరియా హాస్పిటల్కి సంబంధించి మాత్రం నిన్న వ్యాక్సిన్ చేసే టైంలో నేను లేను అని చెప్పేసి కొంత ఇక్కడ ఉన్న నర్స్ అయితే ఆరోపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా అసలు ఈ చిన్నపిల్లల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు అనేది ఇంకా ఫర్దర్గా తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ యశ్వంత్తో జ్యోతి, TV9 నాంపల్లి ఏరియా హాస్పిటల్ నుంచి. అసలు ఈ మాత్రలు ఇచ్చిందెవరు? నర్సులకి ఈ విషయం తెలీదా? డాక్టర్ల సమక్షంలో టీకాలు వేయలేదా?
ఫార్మసిస్ట్ నుంచి ఈ టాబ్లెట్లను పొందామని నర్సులు చెప్తున్నారు. అంటే ఫార్మసిస్ట్ తప్పిదం కూడా ఇందులో ఉందా అనేది తేలాలి. 2 టాబ్లెట్లు ఒకే రకంగా ఉంటే ముందు వెనుక చూసుకోకుండా ఇచ్చేస్తారా అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు టీకాలు వేయాలని ప్రభుత్వమే చెబుతుంది. టీకాలు వేయిస్తే పరిస్థితి ఇలా ఉంటుంది. గతంలో ఎక్స్పైరీ అయిన టీకాలతో చిన్నారులకు రకరకాల రుగ్మతులొచ్చాయి. ఇప్పుడు టాబ్లెట్లతో ఇంత ఘోరం జరుగుతోంది. నాంపల్లి హెల్త్ కేర్ సెంటర్లో నిర్లక్ష్యం వల్లే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అదే విషయాన్ని జోనల్ ఆఫీసర్కు కూడా నిర్ధారించారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. అయితే ఎవరు చేశారో విచారణ జరిపిస్తున్నామని మాత్రమే చెప్తున్నారు. ప్రస్తుతం నిలోపల్లో దాదాపుగా 15కు పైగా చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. లోపల ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి ఎలాగుందో ప్రస్తుతం జోనల్ కమిషనర్ మాట్లాడుతున్నారో చూద్దాం. చిల్డ్రన్ ఆర్ స్టేబుల్. వాళ్ళ ఏజ్ 1.5 months నుంచి 2.5 months ఆ స్పాన్ లో ఉన్నారు. చనిపోయడానికి రిపోర్ట్ లేదండి. నో అలా ఏం లేదు. So far we have been reported that there are about 15 children. అంటే 15 మంది ఈ బ్రీదింగ్ కంజెషన్ తోని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళందరి పరిస్థితి చాలా స్టేబుల్ గా ఉంది. అందరిని చూడడం జరిగింది. అందరితోని వాళ్ళ అటెండెన్స్ కూడా మాట్లాడడం జరిగింది. అలా చెప్పారు, అలా చెప్తున్నారు. అది ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మనకు యాక్చువల్ రిజల్ట్ తెలుసు. ఇప్పుడు ఏం గుర్తించారు మీరు? ఇప్పుడు ఏం గుర్తించారు? అసలు ఎందుకు వాళ్ళ అస్వస్థత గురయ్యారు? టీకా వల్ల అస్వస్థత గురయ్యారా లేదంటే టాబ్లెట్ వల్ల? టీకా వల్ల అయితే అస్సలు ప్రాబ్లం లేదు. పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఆ శాంపిల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. వ్యాక్సిన్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదు. వ్యాక్సిన్ చాలా సేఫ్ ఉంది. కానీ వ్యాక్సినేషన్ తర్వాత సాయంత్రం కొంచెం ఏదైనా జ్వరం వస్తే కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఒక డ్రగ్ ప్రిస్క్రైబ్ చేశారంట. అది ఎగ్జాక్ట్లీ ఏ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేశారు, ఎందుకు ప్రిస్క్రైబ్ చేశారు, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ అయిందో అది టోటల్ ఎంక్వైరీ. 15 మంది బేబీస్ కూడా ఐసీయూలో ఉన్నారా? కాదండి, వాళ్ళు నార్మల్ గానే ఉన్నారు. 12 మంది నార్మల్ గా ఉన్నారు. ముగ్గురికేమో కొంచెం ఎక్సెసివ్ కంజెషన్ ఉంది. వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఐసీయూలో పెట్టినాము. వాళ్ళు కూడా త్వరలోనే నార్మల్ అయిపోయారు. ఓవరాల్ గా నేను ఎంతమంది ఇక్కడ జాయిన్ అయ్యారంటే 30 మంది 35 మంది చిల్డ్రన్? ఇక్కడ మొత్తానికి 15 మెంబర్స్ ఇప్పుడు జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పైన ఉన్నారు. వాళ్ళకు చికిత్స జరుగుతుంది. వాళ్ళందరూ స్టేబుల్ గా ఉన్నారు. నిన్న మొత్తానికి ఒక 80 మెంబర్స్ కి ఈ డ్రగ్ అడ్మినిస్టర్ చేశారు. దాంట్లో కొంతమందికి కంప్లైంట్స్ వచ్చాయి. ఇమీడియట్లీ యాజ్ అ ప్రివెంటివ్ యాక్షన్ నిన్న డ్రగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీస్ తోని కాంటాక్ట్ చేస్తున్నాము. వాళ్ళ సిచ్యువేషన్ ని మానిటర్ చేసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఇక్కడ పిలిపించి తెప్పించి విల్ టేక్ నెసెసరీ. 15 మంది కూడా ఈ హైదరాబాద్ చెందిన వాళ్ళేనా? ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు? ఇప్పుడైతే హైదరాబాద్ చెందిన వాళ్ళే ఉన్నారండి. దీని మీద విచారణ చేపడుతున్నాము. కానీ వ్యాక్సిన్ వల్ల అయితే ఈ ప్రాబ్లం రాలేదు. వ్యాక్సిన్ తర్వాత ఇచ్చిన ఈ డ్రగ్ ఇచ్చారో ఫాలో అప్ ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారో దానివల్ల ప్రాబ్లం చెప్పారు. నాంపల్లి అర్బన్ కేంద్రం సంబంధించిన డాక్టర్లు మీకేం చెప్పారు? నాంపల్లి అర్బన్ ఏరియా హాస్పిటల్ అక్కడ నుంచే ఈ ప్రాబ్లం వచ్చింది. అక్కడ 80 మందికి డ్రగ్ ఇచ్చారండి నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. దాంట్లో కొంతమంది కంప్లైంట్. ఇప్పుడైతే 15 మంది ఇక్కడికి వచ్చారు. మిగతా పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే 15 మంది ఉన్నారండి. ఇక్కడ 15 మంది ఉన్నారు. చనిపోయిన దాని మీద ఇంకా రిపోర్ట్ రాలేదు. ఇక్కడైతే రిజిస్టర్ కాలేదండి. హెల్త్ బులెటిన్ త్వరలోనే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తాం. వ్యాక్సినేషన్ వల్ల కాలేదండి. దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ వ్యాక్సినేషన్. కానీ వ్యాక్సినేషన్ తర్వాత ఇచ్చిన డ్రగ్ వల్ల ఏదో అయిందని ఎంక్వైరీ చేస్తున్నాము. కానీ వ్యాక్సిన్